చూడండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఒడిషా మొత్తం ఇంకా ఒక డబ్బులు ఇస్తే ముందుకు వెళ్ళిపోవడమే అంతే. గాయస్ అయ్యింది, వచ్చాం. ఇంకా చాలా చెప్పాలి. లోపలికి క్యాంప్స్ ఏమి వెళ్ళొచ్చలేదు. మూడు నాలుగు సార్లు బయటికి వెళ్ళి రావడానికి అయ్యింది. అసలు ఏంటి, ఎంతసేపు రావాలి, పొద్దున్న రావాలో సాయంత్రం రావాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం సైట్ దగ్గర ఉన్నాను, గుడి దగ్గర ఉన్నాను. లెట్స్ సీ. ఓకే గైస్, అయిపోయింది. ఇదిగోండి, చూడండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఒడిషా మొత్తం ఇంకా ఒక డబ్బులు ఇస్తే ముందుకు వెళ్ళిపోవడమే అంతే. అది మైండ్లో పెట్టుకొని రండి. ఫస్ట్ మెయిన్లీ ఏ టైం కంటే అసలు మార్నింగ్ నేను 3కి వచ్చాను. 3 to 7 అయ్యింది నాకు మొత్తం ఇదంతా అవ్వడానికి. అందుకే ఇంకా మార్నింగ్ రావడానికి ట్రై చేయకండి. ఒక సాయంత్రం ఒక 6కి 7కి వెళ్ళండి. 9కి 10కి వాళ్ళు మూసేస్తారు. ఆ టైంలో రండి, ఎందుకంటే అసలు ఫుల్ రష్. మనీ కట్టిన ముందు పంపిస్తారు. అసలు వేస్ట్ అంటే వేస్ట్. 2 ఉంటాయి, సౌత్ ఒకటి, నార్త్ ఒకటి. నార్త్లో ఎంటర్ అవ్వకండి, నార్త్ నుంచి ఫాస్ట్గా అయిపోతుంది అనుకోండి. సౌత్ ట్రై చేయండి, సౌత్ అయినా పర్లేదు, నార్త్ అయినా పర్లేదు. మ్యాక్సిమం నేను నార్త్ వచ్చాను, 3 hours అయ్యింది. మీరు మరి సౌత్ ట్రై చేయండి. ఇంకా ఇదేంటి మహాప్రసాదం అంటారు కదా, అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయిపోద్ది దర్శనం అంతా. మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది రిటర్న్ డోర్ ఉంటుంది కదా, పెద్ద డోరు. మీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ లెఫ్ట్ తీసుకొని అక్కడ రాస్తారు క్లియర్గా మహాప్రసాదం క్యాటరిన్ అని రాస్తారు. క్యాటరిన్ ఏదో రాస్తారు ఉంటుంది. 2 ఉంటారు వరుసగా. చూడండి, సగం సగం ఏగలేని అన్నం, ఇంకా పప్పు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం అక్కడ కోనర్కి వెళ్ళాలి. టైం 9 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా బస్ పెట్టుకుని బస్ స్టాప్కి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. నేను బాయ్.